ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన ఇన్ఫ్లుయెన్సర్స్ అని మన సోషల్ మీడియాలో బాగా వింటూ ఉంటాము. అండ్ వాళ్ళైతే ప్రమోట్ చేస్తున్న ఆ ప్రోడక్ట్స్ కానీ, మనకు తెలియని ప్రోడక్ట్స్ అండ్ ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉన్నా కానీ, అండ్ ఇంకా చెప్పాలంటే పలానా రెస్టారెంట్ బాగుంటుందిరా అని చెప్పేసి అని కూడా అంటూ ఉంటారు. మరి అలా చేస్తూ కూడా మరి ఇప్పుడైతే బాగా సంపాదిస్తారు. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. ఆయన వాళ్ళు ఆనంద్ అనమాట. మనోడికైతే ఫేస్బుక్ కానీ అండ్ ఇన్స్టా కానీ ఎక్కడ తీసుకున్నా కానీ లక్షల్లో ఫాలోవర్స్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అది ఆ కథ ఎక్కడి నుంచి మొదలైంది, యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎప్పుడు మారారు, ఇవన్నీ కూడా మన ఆనంద్ బ్రోతో మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ చాణక్య, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ బ్రో. ఎలా ఉన్నారు? యా గుడ్. అయిన వాళ్ళు ఆనంద్ అని పిలిపించుకోవడానికి ఇష్టమా, లేకపోతే ఆనంద్ అని పిలిపించుకోవడం ఇష్టమా? అంటే ఆనంద్ అంటే చాలా మంది ఉన్నారు. కాస్త నన్ను గుర్తుపెట్టేది అయిన వాళ్ళు ఆనంద్ అంటే తొందరగా వస్తుంది. గూగుల్ సెర్చ్ లో కూడా కాస్త బెటర్గా వస్తుంది కదా, అందుకని ఇన్ఫ్లుయెన్సర్ అనిపించుకున్నావు తెలుసా నువ్వు? ఓకే. అండ్ మీ ప్రొఫైల్ ఒకసారి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు సుమారు 1,64,000 మంది అప్రాక్సిమేట్ చెప్పాను. ఓకే. అంతమంది ఫాలోవర్స్ ఈ సంపాదించడానికి ఎన్ని సంవత్సరాల కష్టం ఉంది? సో యాక్చువల్గా చెప్పాలంటే అది 5 years, కానీ యాక్చువల్ గ్రోత్ వచ్చింది అయితే 3.5 years నుంచి. కొంచెం నేను ఇన్ఫ్లుయెన్సర్ దాంట్లో ప్రమోషన్స్లో కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి అక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి. 3.5 years నుంచి అన్ని కౌంట్ చేసుకోవాలి. సో యాక్చువల్ నా పర్సనల్ ప్రొఫైల్కి ఆల్రెడీ కొంత ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్స్ అవి ఉండే, అవి ఆల్రెడీ ఉన్నాయి. సో అది కొంచెం ప్లస్ అయింది. ఆ ఫాలోవర్స్ నుంచి ఇంకా కంప్లీట్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్స్కి వచ్చేసరికి అది ఇది యాడ్ అయ్యి బాగా రేజ్ అయింది ఇది. ఓకే. మొత్తం మీద అయితే ఒక 5 years కష్టం అయితే ఉందన్నమాట. ఉంది. ఓకే. సో స్టార్టింగ్ ఎవరైనా కానీ ఇన్స్టా స్టార్ట్ చేసేది ఒక పర్సనల్గా మనము మన గురించి మన ఫొటోస్ కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అని చెప్పేసి అని మనం చూస్తూ ఉన్నాం ఒక 3 years బ్యాక్ వరకు. కానీ ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ అనేది కంప్లీట్గా ఒక బిజినెస్ మోడల్గా సంపాదించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని కూడా అర్థం చేసుకొని చాలా మంది కూడా వచ్చారు. సో మీకు ఎప్పుడు ఈ ఆలోచన వచ్చి ఇలా కంప్లీట్ రన్ అయ్యారు? యాక్చువల్లీ నేను ఇందులోకి వద్దామని ఏమనుకోలే. నేను మామూలుగా పోస్ట్ చేసాను. ఇంతకుముందు టెక్ ఛానల్ ఒకటి ఉండేది, దానికి సంబంధించిన కంటెంట్ పోస్ట్ చేసేవాడిని. మెయిన్ టార్గెట్ యూట్యూబ్ నాది. సో ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత ఈ కోవిడ్ టైంలో ఏమైందంటే కాస్త ఫుడ్ వీర్ కూడా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ కాస్త దానికి బాగా రీచ్ రావడం స్టార్ట్ అయింది. అంటే కోవిడ్ టైంలో ఫుడ్ అంటే మీరు వండి పెట్టేవాళ్ళు? వండి పెట్టేది కాదు, రెస్టారెంట్. సో బయటికి వెళ్ళి తినేది, ఆర్డర్ ఇచ్చుకుని తినేది, ఇలాంటివన్నీ పోస్ట్ చేయడంతో కొంచెం రీచ్ వచ్చి ఇంకా కొంచెం ఫాస్ట్గా గ్రో అయింది. అండ్ టెక్ ఛానల్ అంటే మీకు తెలుసు చాలా డబ్బులు పెట్టాలి దానికి. పెట్టేదే కనిపిస్తుంది కానీ వచ్చేది ఏం కనబడట్లేదు అందులో. సో ఇలా ఇది వస్తుంది కదా, ఇది బాగానే రీచ్ వస్తుంది కదా అని వచ్చాను. తర్వాత కొన్ని బ్రాండ్స్, అప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా తక్కువ మంది కదా, బ్రాండ్స్ చాలా కొన్ని ఇలా మాకు ప్రమోషన్ చేస్తారని వచ్చాయి. సరే అని అలా ర్యాండమ్గా కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు అదే అలా కంటిన్యూ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు సంపాదన ఎలా ఉంది? సంపాదన పర్వాలేదండి, బాగానే వస్తుంది. టోటల్ ఓవరాల్గా మీరు ఎంత సంపాదిస్తూ ఉంటారు పర్ మంత్? అంటే అది స్టేబుల్గా ఉండదండి. ఇప్పుడు శాలరీలో స్టేబుల్గా ఉండదు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అనుకోండి, ఫెస్టివల్ సీజన్లో కొంచెం బాగా వస్తాయి. అన్ని బిజినెస్కి ప్రమోషన్స్ కావాలి కాబట్టి అప్పుడు బాగా వస్తాయి. అండ్ కొంచెం అంత సీజన్ కాదు. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకోండి, కొన్ని బిజినెసెస్ అంత నడవు, ఎందుకంటే చాలామంది జనం ఊర్లో వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు కొంచెం డౌన్ టైం ఉండొచ్చు కొన్ని బిజినెసెస్కి. సో మళ్ళీ ఏదైనా పండుగలు వస్తున్నా, ఏదైనా ఈవెంట్స్ అవుతున్నా, న్యూ ఇయర్స్, ఇలా ఏది జరిగినా ఆ పండుగలతో పాటు మేము పండుగ చేసుకుంటాం. యాక్చువల్ పండుగ ఆ డబ్బులతోటి పండుగ అయిపోయాక చేసుకుంటాం. సో ఇప్పటి వరకు మీరు అప్రాక్సిమేట్గా మంత్లీ ఎక్కువ డ్రా చేసింది ఎంత? మంత్లీ ఎక్కువ డ్రా చేసిందంటే అరౌండ్ 3 lakhs ప్లస్ ఉంటుంది. 3 lakhs ప్లస్. యావరేజ్గా ఎట్లా లేదనుకున్నా కానీ ఆ స్టేబుల్ అంటే యావరేజ్గా వేసుకున్నా కానీ ఒక 2 lakhs అయితే పర్ మంత్ ఉండొచ్చు అండి. ఒక్కొక్కసారి ఇది ఏంటంటే ఒకటి బిజినెసెస్ బట్టి ఉంటుంది. బిజినెసెస్ ఎంత యాక్టివ్గా ప్రమోషన్స్ చూస్తున్నాయి దాన్ని బట్టి ఉంటుంది. అండ్ మాకు ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఎన్ని డేస్ సిక్ ఉంటామో అన్ని డేస్ మాకు ఇన్కమ్ ఉండదు కదా. అంతే భయ్యా, ఐటీలో కూడా అంతే, లాస్ ఆఫ్ పే వచ్చినట్టు ఇక్కడ కూడా లాస్ ఆఫ్ పే అనేది ఉంటుంది. అంతే సేమ్. అంటే మీకు అక్కడ ఏమైనా కాస్త లీవ్ పెట్టుకుని మీకు ఇది ఎంతో కొంత వస్తుంది, ఇయర్లీ ఇన్ని లీవ్స్ అని ఉంటాయి. మాకు అది కూడా ఉండదు.
మేము బయటికి వెళ్తేనే డబ్బులు వస్తాయి. అది. అండ్ ఇది మీరు ఇష్టపడి చేస్తున్నారా, లేకపోతే ఒక అరే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? సో బేసిక్గా నాకు కొంచెం క్రియేటివ్గా ఉండడం ఇష్టం. సో దట్స్ ద రీజన్ ఐ చూజ్ అన్ డిజైన్ రిలేటెడ్. ఐటీలో కూడా నేను డిజైన్ రిలేటెడే తీసుకున్నా. సో ఎటు వచ్చి కాకపోతే ఐటీలో రాను అది ఏమైంది రొటీన్ అయిపోయింది. ఆ డిజైన్ రిలేటెడ్ క్రియేటివ్ థింకింగ్ కూడా రొటీన్ అయిపోయింది. సో ఇలా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ అని, ఇన్స్టాగ్రామ్ అని స్టార్ట్ చేశాను. ఇంకా అలాగా ఇప్పుడు ఇక్కడైతే ప్రతిరోజు కొత్తదే కదా. సో ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎంజాయ్ చేస్తాను. అన్లెస్ అంటిల్ ఒకే కంటెంట్ వీక్ మొత్తం సేమ్ కంటెంట్ క్రియేట్ చేయాలంటే తప్ప. రోజుకు ఒక బిజినెస్ ఉంటుంది, రోజుకు ఒక టీం ఉంటారు, అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో బిఫోర్ దిస్ ఏం చేసేవాళ్ళు మీరు? ఐటీలో చేశాను. ఎన్ని సంవత్సరాలు? నేను ఒక 13 years చేశాను ఐటీలో. సో దాని తర్వాత దీంట్లో అది చేస్తూ ఇది కూడా స్టార్ట్ చేశాను. అండ్ ఇలా స్టార్ట్ చేస్తూ ఇది కొంచెం బాగుండేసరికి ఇంకా ఐటీ రొటీన్ అనిపించి అందులో స్కిప్ చేసి ఇందులోకి వచ్చేసాను. భయ్యా అదేదో నాకు కూడా చెప్పచ్చు కదా భయ్యా, నేను కూడా మానేసి నేను కూడా డిసైడ్ వచ్చేస్తా. మీరు వస్తానంటే మీరు ఈజీగా గ్రో అయిపోతారు. మీరు స్టార్ట్ చేయాలి కానీ మీ టాక్టివ్కి మీ అపియరెన్స్కి ఈజీగా యూ కెన్ అంటే మీరు నాకన్నా ఎక్కువ సంపాదిస్తుంటారు. నాతో మీకు పోటీ ఏంటి అయ్యా అట్లా అనుకుంటాం. కానీ ఎనీవేస్ మీరు చేస్తున్న క్రియేటివిటీ కానీ ఒక్కొక్క రీల్ కూడా ఒక్కొక్క బ్రాండ్ కి తగ్గట్టు వాళ్ళ మైండ్ అంటే వాళ్ళు ఒక్కొక్కటి చెప్తారు, దానికి తగ్గట్టు మీరు క్రియేటివ్ గా మీరు ఆలోచించి అది కూడా ప్రేక్షకులకు నచ్చేటట్టు చేయాలి. అవును. సో అంత క్రియేటివ్ ఉండాలంటే ప్రతిసారి మీరేనా, లేకపోతే మీకంటూ ఒక టీం అనేది ఏమన్నా ఉందా? టీం అంటూ క్రియేటివిటీలో ఏమీ లేదు. సో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది ప్రీవియస్ రీల్స్ చూస్తాం, జనరల్గా ప్రీవియస్ రీల్స్ చూసి వాళ్ళు ఎలా చేశారనేది చూస్తాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓనర్స్ తోటి డిస్కస్ చేస్తాం, మీరు ఏది ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఎలా కావాలి, రీల్లో హైలైట్ అవ్వాల్సింది ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కొని అప్పుడు షూట్ స్టార్ట్ చేస్తాం. సో ఆ షూట్లోని మాకు నచ్చింది. ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, మాకు ఏదైనా ఫుడ్ ఇప్పుడు ఓనర్ చెప్పకపోయినా మాకు ఏదైనా ఫుడ్ నచ్చితే డెఫినెట్గా అది హైలైట్ చేస్తాం. ఎందుకంటే అది తినడానికి వెళ్తారు రెస్టారెంట్కి. సో వెళ్ళినప్పుడు మా పేరు పాడైపోకూడదు కదా. ఓనర్ ఏదో బాగుంది ఇది హైలైట్ చేయండి అని చెప్పినప్పటికీ మాకు నచ్చింది చెప్తే దానికి కొంచెం బెటర్ రీచ్ ఉంటుంది, మమ్మల్ని కాస్త ఎక్కువ నమ్ముతారు మేమేమైనా చెప్పినా సరే. సో అలా ఉంటుంది. అండ్ టీంకి వచ్చేసరికి షూటింగ్లో కానీ దీంట్లో కానీ అక్కడ షూట్కి వెళ్ళినప్పుడు ఏ టీం ఉండదు నాకు. మ్యాక్సిమం సోలో చేస్తాను. ఎప్పుడన్నా కావాలంటే అక్కడ స్టాఫ్ కానీ బ్లాగర్స్ కానీ ఏదైనా నా షార్ట్స్ ఒక 2-3 తీయించుకుంటా. ఎడిటింగ్కి వచ్చేసరికి ఒక 3 ఫ్రీలాన్సర్ ఎడిటర్స్ని పెట్టుకున్నాను. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను గూగుల్ డ్రైవ్లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. వాయిస్ ఓవర్ అంతా నేను మళ్ళీ స్క్రిప్ట్ రాసుకుని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు ఎడిటింగ్ చేసి ఇచ్చేస్తారు. ఓకే. ఒక చిన్న సైజ్ టీం అయితే కానీ నాకు మీ యొక్క వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో కొన్ని కార్ దిగి వచ్చే షార్ట్స్, వేసుకున్న తర్వాత తీసే షార్ట్స్, అది కూడా కొన్ని పర్ఫెక్ట్ ఉండాలి. అవునవును. నార్మల్ గా మనకు ఎవరన్నా అక్కడ వర్క్ చేసే వాళ్ళ భయ్య తీయండి భయ్య అని చెప్పేసి వచ్చేది నీట్ గా. కానీ అక్కడ మీరైతే ఎవరు టీం ఉండరు అని అంటున్నారు, కాకపోతే ఎవరో ఒకరు మీ తోడు ఉంటారుగా. ఒక వేరే బ్లాగర్ ఎవరైనా ఉంటే ఉంటాను. ఒకవేళ ఏదైనా అక్కడ స్టాఫ్ హెల్ప్ తీసుకోవాలన్నా నేను ముందు వాళ్ళ స్టాఫ్ ఒక అతన్ని నించోబెట్టి ఇంకో ఎవరైతే కెమెరా నాకు హ్యాండిల్ చేయాలనుకుంటున్నానో వాళ్ళకి చేతిలో కెమెరా పెట్టి వాళ్ళ చేతులు పట్టుకుని ఇదిగో నేను అలా వస్తాను, నువ్వు నీ చేతులు ఇలా మూవ్ చేయి అని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ షార్ట్ ట్రైనింగ్ ఇచ్చేసి అప్పుడు నేను వెళ్ళి ఆ అబ్బాయి ప్లేస్లో నించుంటాను. ఓకే. అది. అండ్ ఇంకొకటి కొంచెం కంప్లీట్ ప్రొఫెషనల్గా కావాల్సి వస్తుంది కొంతమందికి. వాళ్ళకైతే నేను కెమెరామెన్ హైర్ చేసుకుని వాళ్ళని పెట్టుకుంటాను. ప్రెసెంట్ చూస్తున్నాం. సో 2000 మంది ఫాలో అవుతున్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లే, కొన్ని వేరే కంటెంట్లు చేస్తున్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లే. అవును. ఇట్లా ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లే. అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? బేసిక్గా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక గూగుల్ డిక్షనరీ ప్రకారం ఏదన్నా ప్రోడక్ట్ని కానీ ఏదైనా ఒక ప్లేస్ని కానీ ఒక ఆడియన్స్కి ఇది కొనుక్కో, ఇది వాడు అని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. సో బేసిక్ ఇది. రాను ఇంక ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి ఎవరి తగ్గట్టు వాళ్ళు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. అసలు ఏదో రీల్స్ చేసి పెట్టేసి ఎవరు భయ నువ్వు అంటే ఇన్ఫ్లుయెన్సర్.
ఎక్కడా చూడలేదు, ఆ, ఏం చేసావు నువ్వు ఓకే అంటే వాళ్ళ ప్రొఫైల్ చూస్తే ఒక్కటి ఉండదు. ఓకే. వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అంటుంటే ఓకే. ఇన్ఫ్లుయెన్సర్కి ఏమి సర్టిఫికేషన్ అవి ఏం అవసరం లేదు కాబట్టి ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు. ఓకే. అండ్ ఎన్ని రోజులు ఉంటారు, ఎంత డెడికేటెడ్గా చేస్తారు అనేది అక్కడ మ్యాటర్ అవుతుంది. అండ్ అయినవోలు ఆనంద్ ఆ, మార్కెట్లో అయితే మంచి పేరు అనేది కూడా తెచ్చుకున్నారు. Hmm. ఎందుకంటే 3.5 years నుంచి ఒక నాన్ స్టాప్ గా ఇదే ప్రొఫెషన్ అనేది చూస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. Hmm. ఎవరు చాలా మందిని చూస్తాం, ఉమ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకొని వచ్చి కొన్ని చేసేసి Hmm. మళ్ళీ ఎక్కడో డ్రాప్ అయిపోవడం. ఆ. సో వాట్స్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా 2 types ఉంటారండి. ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఒక ప్యాషన్తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక టైప్ ఉంటారు. వాళ్ళు కొంచెం మార్కెట్లో ఎక్కువ రోజులు ఉంటారు. అండ్ కొంతమంది ప్యాషన్తో స్టార్ట్ చేసినప్పటికీ ఒక స్టేజ్కి వెళ్ళేటప్పటికి నాకు ప్రమోషన్స్ ఏం రావట్లేదు, లేదా ప్రతిదానికి మనీ పెట్టి కొన్ని వీడియో చేయాల్సి వస్తుంది అని డ్రాప్ అయిపోతారు. అండ్ కొంతమంది పలానా ఇన్ఫ్లుయెన్సర్ ఆ నెలకి 1,00,000 సంపాదిస్తున్నాడు, 2 లక్షలు సంపాదిస్తున్నాడు, మనము స్టార్ట్ చేసేద్దాం, మనము సంపాదించేద్దాం అని వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అలా ఫాస్ట్గా వచ్చిన వాళ్ళు ఫాస్ట్గానే వెళ్ళిపోతారు. మెయిన్ ఇక్కడ ఉండాల్సింది పేషెన్స్. మీరు ఎంత పేషెన్స్ తోటి వెయిట్ చేసి ఎంత మంచి కంటెంట్ ఇస్తారు అనే దాన్ని బట్టే బ్రాండ్స్ మీ దగ్గరికి వస్తాయి. దాన్ని బట్టే మీకు పేమెంట్ కూడా ఉంటుంది. అసలు ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ అంత బిందాస్గా ఉంటుందా? అంత బిందాస్గా అయితే ఉండదు. మీకు చూసే ఆ 60 minutes అంత బిందాస్గా అయితే ఉండదు. 60 seconds. అదే 60 seconds అంత Yeah. బిందాస్గా అయితే ఉండదు. చాలా ఎఫర్ట్ ఉంటుంది. మీకు నమ్ముతారో లేదో ఒక్కొక్క రీల్కి 8 hours మినిమం వర్క్ ఉంటుంది. 8 hours? 8 hours ఉంటుంది వర్క్. ఇప్పుడు సపోజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇక్కడ నుంచి వేరే ప్రమోషన్కి వెళ్ళాలంటే హైదరాబాద్లో జనరల్గా యావరేజ్గా ఒక 20-25 kilometers ఉంటుంది డిస్టెన్స్. వెళ్ళి షూట్ చేయాలి. వెళ్ళడానికి 1 గంటన్నర పోతుంది, రావడానికి 1 గంటన్నర పోతుంది, 3 గంటలు. అక్కడ షూట్ ఒక 2-3 గంటలు పోతుంది. ఇది అంటారు అది అంటారు, అది అక్కడ మినిమం 3-4 గంటలు పోతుంది. అది అయిపోయాక ఇంటికి వచ్చి స్క్రిప్ట్ రాసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, మళ్ళీ వేరే బ్రాండ్స్ తోటి ఏమైనా ఉన్నాయా వాళ్ళతోటి డిస్కషన్స్ ఉంటాయి. క్లయింట్కి ఇచ్చే అది బాబు మాకు ఇలా కాదు అలా కావాలంటే మళ్ళీ రీఎడిట్లు చేయాలి. సో ఈజీగా 8 hours వరకు ఒక్క రీల్కి అయితే ఉంటుంది. అండ్ ఈ కప్పులో ఉన్న కాఫీ దానికి కూడా మీరు టేస్ట్ భలే ఉంది భయ్యా వా అని చెప్పేసి రీల్స్ చేస్తారు కదా. అవునవును. అది ఎంతవరకు మేము నమ్మొచ్చు? అంటే నమ్మచ్చు. మీరు తిన్నప్పుడు అబ్బా అనిపించకపోయినా బాగుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇదంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెళ్ళినప్పుడు. వాళ్ళ ఇంట్లో అన్ని ఇంకా గోదావరి సైడ్ అంటే మొత్తం అన్నీ ఉంటాయి కదా, ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేయించారు. నేను వెళ్ళానని సరే అని మామూలు తింటుంటే వాళ్ళు చాలా డల్గా కొంచెం ఏరా నచ్చలేదా అని. నచ్చిందిరా సూపర్ ఉన్నది, దీనికేమి అంటే మరి నువ్వు వీడియోలో పెట్టిన ఎక్స్ప్రెషన్ పెట్టట్లేదు ఏంట్రా అని. అప్పుడు అనాల్సిందే నువ్వు కూడా డబ్బులు ఇవ్వవు ఎక్స్ప్రెషన్ పెడతా అని. అది అలా. అందుకని ఇంట్లో తిన్నప్పుడు ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఉండదు. బట్ మేము అది ఎంత బాగుంది అని మీకు చెప్పడం కోసం ఆ ఎక్స్ప్రెషన్ పెడతాం, కానీ తిన్న ప్రతిసారి ఆ ఎక్స్ప్రెషన్ అయితే రాదు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ భయ్యా ఎప్పుడైనా ఏదైనా కానీ ఈవెన్ మా ఇంట్లో వాళ్ళైనా మా ఫ్రెండ్స్ అయినా చూస్తుంటాం. ఎక్కడికైనా కొత్తగా వెళ్ళాలి అని అనుకున్నామంటే వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసి ఆ ఇన్ఫ్లుయెన్సర్ పలానా చోట చేశారంట అని చెప్పేసి ఏంటంటే అక్కడ మీరు పెట్టే ఎక్స్ప్రెషన్స్ కానీ అక్కడికి వెళ్ళిపోయి తినాలి అనేటట్టే మీరు ప్లాన్ చేస్తారు. నిజంగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడ బాగుంటేనే వీడియో పెడతారు. లైక్ కొంచెం రీచ్ బెటర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నచ్చలేదంటే నచ్చలేదని చెప్పేస్తారు. సో ప్రమోషన్ ఫ్రాంక్ గా చెప్పే వాళ్ళు ఉన్నారు అసలు. ఆల్మోస్ట్ చాలా మంది చెప్తారు. ఫుడ్ బాగాలేదు అంటే వెళ్ళి అక్కడ ఓనర్ ఉంటే ఓనర్ చెప్తారు, స్టాఫ్ ఉంటే స్టాఫ్కి. సో అంటే జనరల్గా ఏ రెస్టారెంట్లోనన్నా అన్ని ఐటమ్స్ బాగోలేదు అన్న కాన్సెప్ట్ ఉండదు. ఏవో మినిమం ఒక 4-5 items అన్నా బాగుంటాయి. ఒక 10లో ఒక 4-5 items అన్నా బాగుంటాయి. సో ఆ 4-5 items మేము హైలైట్ చేస్తాము. అండ్ మా రీల్ చూసి వెళ్ళిన వాళ్ళు కూడా మ్యాక్సిమం ఆ 4-5 items ట్రై చేస్తారు. సో మ్యాక్సిమం వెళ్ళిన మా టార్గెట్ ఏంటంటే అటు ప్రమోషన్ రావాలి, ఇటు పక్కన మమ్మల్ని నమ్మిన ఫాలోవర్స్ మిస్గైడ్ అయిపోకూడదు. సో 2 బ్యాలెన్స్ చేసుకుంటూనే చేస్తాం ఏదైనా సరే. రీసెంట్ ట్రెండ్ ఏంటంటే ఏదైనా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు అంటే ఒకప్పుడు పబ్లిసిటీ అంటే పాంప్లెట్లు మంచిగా లేకపోతే బయట బ్యానర్లు పెట్టి ఏదో ఒక చిన్న సైజ్ హడావిడి చేయడం. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.
ఖచ్చితంగా ముగ్గురు నుంచి నలుగురు ఒక ఈ మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ని పిలిపించాలి, వీడియో చేపించాలి, వదలాలి. ఈ ట్రెండ్ మారడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎంతవరకు ముందుకెళ్తుందండి? ఇప్పుడు దీనికి చెప్తే కాంట్రవర్సీ అవుతుందేమో కానీ జనరల్గా అయితే సో ఇంత ముందు అయితే ఫ్లెక్స్లని, పాంప్లెట్స్ అని, టీవీ యాడ్స్ అని ఇలా చాలా లక్షలు పెట్టేవాళ్ళు దానికి. ఇప్పుడు అందులో ఒక 50% మా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇస్తే మీకు దాని నుంచి వచ్చే బిజినెస్ కన్నా డబుల్ త్రిబుల్ వచ్చేస్తుంది. అది ఒప్పుకోవాలి. ఓకే. సో అంటే ఇప్పుడు ఇదొక్కటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కటే కరెక్టా, ఇదొక్క ప్రమోషన్ అంటే బ్రాండ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు పెద్ద బ్రాండ్స్ అనుకోండి, వాటికి మేము మా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటే నడిపించాలి అంటే వాళ్ళ బ్రాండ్ వాల్యూ పెరగచ్చు, తగ్గచ్చు. ఇప్పుడు మహేష్ బాబు గారిని పెట్టుకుని తీసే ప్రమోషన్ని అది ఆపేసి మమ్మల్ని పెట్టి తీస్తే దాని బ్రాండ్ వాల్యూ పెరగచ్చు, తగ్గచ్చు. అలా కాదని చెప్పేసి చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి, వాళ్ళు అంత ఎఫోర్డ్ చేయలేరు ఆ టీవీ యాడ్స్కి కానీ వాటికి వెళ్ళారు. సో మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాం. చిన్న బిజినెస్ని కూడా కాస్త గ్రోత్ చూపించే ఇన్ఫ్లుయెన్సర్స్ మేము. సో మా ద్వారా కొంత బెటర్గా వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లోని మంచి బిజినెస్ అవుతుంది. సో వాళ్ళకి అది చాలు కదా. నాకు అర్థం కాదు ఏంటంటే ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, సో మీకైతే ఇంతమంది ఫాలోవర్స్ ఉంటారు, ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవుతారు? మోస్ట్లీ ఇక్కడ నుంచి ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు. సో మ్యాక్సిమం అక్కడి నుంచి వస్తే, కొంతమంది ఏంటంటే ఒక బిజినెస్ చేయించుకున్నాక వాళ్ళకి మంచి రీచ్ వస్తుంది, వాళ్ళు ఇంకొక 4 బిజినెసెస్ చెప్తారు. ఆ ఫ్రెండ్స్కి పలానా ఇన్ఫ్లుయెన్సర్ చేశాడు, మంచి రెస్పాన్స్ వచ్చింది అని వేరే బిజినెస్ వాళ్ళకి చెప్తారు. వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసేసి ఇలా ప్రమోషన్ ఉంది ఇలాగా అని చెప్పేసి అలా చెప్తారు. లేదా వేరే బ్లాగర్స్ ఉంటారు, సో ఆ బ్లాగర్స్కి ఇలా పలానా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా కావాలని ఏదైనా బ్రాండ్ చెప్తే అప్పుడు వాళ్ళు అప్రోచ్ అవుతారు. మీకంటూ ఒక కమ్యూనిటీ ఏమన్నా ఉందా? ఉంది. హైదరాబాద్ బ్లాగర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కమ్యూనిటీ అని ఒకటి ఉంది, అది స్టార్ట్ చేశాను. సో దాంట్లో ఇలా ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, నేను ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే, మీరు వెళ్ళిన చోట ఎవరో మీ బ్రాండ్ అడిగారు, మాకు ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి చూడండి అంటే, మీరు వచ్చి ఆ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తారు. సో ఇది పలానా బ్రాండ్కి ఎంత బడ్జెట్ ఉంది, ఎంత ఫాలోవర్స్ లేదా ఎంత రీచ్ ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి అంటే, సో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారు. సో ఇప్పుడు మధ్యలో మీడియేటర్ ఎవరు లేరు కాబట్టి, వేరే ఏజెన్సీస్ ఏం లేవు కాబట్టి అటు బ్రాండ్స్కి ప్రైస్ తగ్గుతుంది అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంచెం ఏజెన్సీ నుంచి వచ్చేది అనేది కొంచెం బెటర్ వస్తుంది. అంటే ఇందులో ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు కదా, అరే ఇది నా వరకే ఉండాలి, వేరే వాళ్ళకి రావడం ఏంటి అని స్వార్థంగా ఆలోచించే వాళ్ళు, సో వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఇలా ఉంటారు కదా. మేము మనుషులమే కాబట్టి మా దాంట్లో కూడా కొంచెం ఈగోలు ఇవి అన్నీ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీకు బిజినెస్ ఇవ్వకుండా మీరు ఇంకొక 10 మందికి చూపించరు కదా, ఇంకో 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి పలానా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంది అని చెప్పరు కదా. ఫస్ట్ మీతో చేయించుకుంటేనే బ్రాండ్ మీకు నచ్చితేనే అప్పుడు మిగతా 10 మందితో షేర్ చేసుకుంటారు, అదొకటి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కమ్యూనిటీ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మాకు కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొన్ని బ్రాండ్స్ నుంచి కానీ వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి కానీ ఇష్యూస్ ఉంటాయి. లైక్ వేరే బ్రాండ్స్ నుంచి ఇన్ ద సెన్స్ షూట్ చేయించుకున్న తర్వాత మనీ పే చేయరు, లేదా రీల్ పోస్ట్ అయిపోయిన తర్వాత కూడా సరిగ్గా రెస్పాన్స్ ఉండదు, అదే మనీ పే చేయకపోవడం, రేపు ఎల్లుండి డిలే చేయడం, ఇలాంటివి ఉంటాయి. సో ఎవరైనా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళ కమ్యూనిటీలో షేర్ చేసుకుంటారు, పలానా బ్రాండ్ తోటి ఇది ఇష్యూ మాకు అని చెప్పినప్పుడు ఓకే అని నెక్స్ట్ టైం ఆ బ్రాండ్ మళ్ళీ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తారు, బాబు మీరు సో అండ్ సో ఇన్ఫ్లుయెన్సర్స్తో చేయించుకున్నారు, మరి వాళ్ళకి మనీ పే చేయలేదు, సో మేము మిమ్మల్ని నమ్మి అలా చేయాలి అని అడుగుతారు. ఆబ్వియస్గా అక్కడ ఆ అబ్బాయికి క్లియర్ అయిపోతుంది, ఇక్కడ ఈ అబ్బాయికి ప్రమోషన్ వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక దందాక ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ దందాని కాదు, మా ఇష్యూస్ మేము సాల్వ్ చేసుకోవడం అంతే. ఇలా కొంతమంది డబ్బులు ఇవ్వకుండా బ్రాండ్స్ ప్రమోషన్ చేసుకొని ఇట్లా జరుగుతుంటది. అవే కాకుండా ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఫేస్ చేశారా మీరు? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం ఫేస్ చేసేది అంటే అందరూ ఫేస్ చేస్తారు ఇది, వెళ్ళిన తర్వాత ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు మాకు. ఇప్పుడు ఆల్రెడీ బిజీ రెస్టారెంట్స్ ఉన్నాయి అనుకోండి, లేదా ఒక బిజినెస్ ఉంది చాలా డల్గా ఉన్నది, సో అక్కడికి వెళ్ళినప్పుడు పెద్దగా పట్టించుకోరు మమ్మల్ని. మాకు అక్కడ షూట్కి ప్రాపర్గా ఇది చేయరు, హెల్ప్ చేయరు. ఏం ప్రోడక్ట్ చూపించాలంటే చెప్పరు, ఇది ఎలా హైలైట్ చేయాలంటే
మాకు వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండదు. ఎవరో ఏజెన్సీనో ఓనర్ ఎక్కడో ఉంటారు, అలాగా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇలా చేయాలంటారు, వెళ్ళాక మాకు ఏమీ ఉండదు. వాళ్ళు అసలు పట్టించుకోరు. అలాంటివి కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి షూట్ ఫినిష్ చేసుకుని వచ్చి మంచి అవుట్పుట్ ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది. అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఇంకా ఇవి మామూలే. పేమెంట్లు ఇవ్వకపోవడాలు, వాళ్ళతోటి డిస్కషన్లు అన్నీ చేయడం అలాంటివి. అంటే మీ ఇన్ఫ్లుయెన్సర్స్ లో అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ పాపులారిటీ ఎక్కువ ఉంటుంది కదా? అమ్మాయిలకి కొంచెం గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. మేము చాలా కష్టపడితే అప్పుడు కొంచెం బెటర్. ఎందుకు అలాగా? అమ్మాయిలకి అబ్బాయిలకి ఏంటి డిఫరెన్స్? వాళ్ళ గ్రోత్ ఎందుకు స్పీడ్ ఉంటుంది? ఎందుకంటే అంతే కదా, అమ్మాయిలు అంటే కబుక్మని చూస్తారు, అబ్బాయిలు చూస్తారు, అమ్మాయిలు చూస్తారు. అబ్బాయిలు అంటే అమ్మాయిలు స్వైప్ చేసేస్తారు, అబ్బాయిలకి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నదంటే చూస్తారు, అంతే తప్ప. అది ఓకే. కానీ ఫుడ్ విషయానికి వద్దాం. సో చాలా వరకు రెస్టారెంట్స్ మీరు అన్నట్టు కూడా డల్ గా ఉన్న రెస్టారెంట్స్ వాళ్ళు అదే పనిగా ప్రమోట్ చేయించుకుందాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఐటమ్స్ బాగాలేకపోయినా కానీ కొంతమంది అరే డబ్బులు ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ఇట్లా ప్రమోట్ చేసినప్పుడు చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది గురించి చేస్తారు. అలా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఫాలో అంటే వాళ్ళు అక్కడికి పోయి తిన్న తర్వాత రిటర్న్ లో కామెంట్స్ పెట్టేది కూడా ఉంటది. అరే నీ రీల్ చూసారా పోయినాను కానీ ఇట్లా చేసినావు ఇట్లా అని చెప్పేసి. ఎప్పుడైనా అట్లా ఫేస్ చేసినారా మీరు? నేను ఫేస్ చేసింది చాలా తక్కువ, బట్ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు నచ్చిన రెస్టారెంట్ మీకు నచ్చాలని లేదు. నేను వెళ్ళినప్పుడు టేస్ట్ ఒకలా ఉంటుంది, మీరు వెళ్ళినప్పుడు టేస్ట్ ఇంకొకలా ఉంటుంది. షెఫ్ మారిపోవచ్చు, లేదా మొత్తం వాళ్ళు తెచ్చే ఇంగ్రీడియంట్స్ మారిపోవచ్చు, లేదా వాళ్ళ కాస్ట్ కటింగ్ కోసం ఏదైనా చేయొచ్చు. సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తోటి కాస్త చేస్తారు ఫుడ్ అది. సో మేము తిన్నప్పుడు బాగుంది అని చెప్పిన ఫుడ్ ఐటము మీరు వెళ్ళేసరికి అక్కడ ఆ రోజు ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల, లేకపోతే వేరే రీజన్స్ వల్ల, షెఫ్ మారడం వల్ల ఆ టేస్ట్ మారిపోతుంది. సో అలాంటప్పుడు బ్రో నేను నీ రీల్ చూసి వెళ్ళాను, అక్కడ ఏం బాగాలేదు అది ఇది అని మెసేజ్లు చేస్తారు. కామెంట్లు తక్కువే నాకు ఏదైనా, ఎందుకంటే నాకు ఎందుకో కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది. సో డైరెక్ట్గా బ్రో వెళ్ళాను నచ్చలేదు బాగాలేదు అనేసి అంటే ఇంక నేను ఏం చెప్తాను, నేను వెళ్ళినప్పుడు బాగుంది బ్రో ఇలా కాస్త కనుక్కుంటాను రెస్టారెంట్ అని చెప్పేసి అడుగుతాను. వాళ్ళు అలాంటి మెసేజెస్ ఎక్కువ వస్తున్నాయి అంటే కనుక నాకు రెస్టారెంట్స్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి లేదా ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయి కొంచెం చూసుకోండి అని చెప్తాను. ఓకే. సో ఇంతకు ఒక్కొక్క యాడ్కి కానీ ఎంత ఛార్జ్ చేస్తుంటారు అప్రాక్సిమేట్ లీస్ట్ ఎంత? ఇప్పుడు అది చెప్పానంటే ఈ వీడియో ఒక 1 year తర్వాత చూసిన వాళ్ళు అప్పుడు అదే అంతే కదా చెప్పారు మీరు, ఇప్పుడు ఎందుకు ఇంత తీసుకుంటున్నారు అనేది అంటారు. అందుకని యావరేజ్గా అంటే పర్వాలేదండి. మీకు నేనేం మరీ హై ప్రైజెస్ ఏమీ తీసుకోను. ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళతో పోలిస్తే మరీ హై ప్రైజెస్ తీసుకోను, అండ్ మరీ లో ప్రైజెస్ కూడా తీసుకోను. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, బ్రాండ్స్ ఇవ్వగలవు, వాళ్ళకి మంచి అవుట్పుట్ కావాలి అన్నప్పుడు నేను కెమెరామెన్ని పెట్టుకోవాలి, ఒక ప్రాపర్ ఎడిటింగ్కి కొంచెం ఎక్స్ట్రా మనీ ఇచ్చి స్పెషల్గా చేయించుకోవాలి, దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. బేసిక్గా నాకు ఎంత మనీ వస్తుందో దాన్ని బట్టే క్వాలిటీ ఉంటుంది. ఓకే. సో అది వ్యారీ అవుతూ ఉంటుంది ప్రైస్. మీరు ఫస్ట్ చేసిన బ్రాండ్ ప్రమోషన్లో ఎంత ఛార్జ్ చేశారు? నేను ఫస్ట్ ప్రమోట్ చేసింది వర్క్ ఫ్రమ్ కేఫ్ అని అది ఒకటి చేశాను. అది ఒక మొత్తం 3 కేఫ్స్కి కలిపి తీసుకున్నా. 3 కేఫ్స్కి అరౌండ్ 15 or 18 తీసుకున్నాను. 18 అంటే పర్ కేఫ్కి 6,000 అన్నట్టుగా. ఓకే. చాలా మంది బయట నుంచి చూసే వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు అరే మన లైఫ్ కంటే ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్లు బాగున్నారా బాయ్, సో ఏదో ఒకటి అక్కడ పోయి తింటూ ఉన్నారు, తినేసి చెప్పేసి సంపాదించేస్తూ ఉన్నారు అని చెప్పేసి. కానీ మీరు అంటే మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది అంత ఈజీ కాదు, తర్వాత చినిగిపోయేంత వర్క్ ఉందని. ఇప్పుడు నేను ఐటీలో చేశాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఐటీలో నేను జస్ట్ ఒక 10 to 15 kilometers ట్రావెల్ చేసేవాడిని. అక్కడికి వెళ్ళి కూర్చుని ల్యాప్టాప్ ముందు వర్క్ చేసుకునేవాడిని. అక్కడ ఉండే మెంటల్ ప్రెషర్ అక్కడ ఉంటుంది. ఆ 9 hours మెంటల్ ప్రెషర్ తర్వాత మళ్ళీ ట్రాఫిక్లో ఒక గంట ట్రావెల్ చేసుకుని ఇంటికి వచ్చేవాడిని. సో అది నా రొటీన్ లైఫ్. సాటర్డే సండే హాలిడే. సో ఒక రోజు ఇంటికి సంబంధించిన ఏదైనా లేదా రెస్ట్ తీసుకోవడం, ఇంకో రోజు కాస్త ఎంజాయ్ చేయడం, అలాగే గడిచిపోయేది. సో ఇక్కడికి వచ్చేసరికి అలా కాదు. పొద్దున్న లెగ్సానంటే ఒక 10కో 11కో స్టార్ట్ అవుతా, 25 kilometers ఎంత ట్రావెల్ చేస్తా. అక్కడ ఒక షూట్ చేసుకోవాలి, నేనే కెమెరామెన్, నేనే ఆ మోడల్, నేనే ఆ డైరెక్టర్, అన్నీ నేనే. అవి చూసుకోవాలి. అది అయిపోయాక మళ్ళీ ప్యాకప్ చెప్పి మళ్ళీ ఇంకొక 20 kilometers ఎక్కడికో ట్రావెల్ చేసి అక్కడ షూట్ చేసుకోవాలి.
సో ఇదంతా చేసుకుని డైలీ ఒక 80 to 120 కిలోమీటర్స్ తిరిగి తర్వాత ఇంటికి వస్తా. అప్రాక్సిమేట్ గా మీరు ఇప్పటి వరకు షూట్ చేసిన వాటిలలో ఇన్ ఏ డే హైయెస్ట్ గా ఎన్ని షూట్ చేశారు? ఇన్ ఏ డే 6 హైయెస్ట్, 6 షూట్. ఇన్ ఏ డే 6. అయితే ఆ రోజు 180 కిలోమీటర్స్ 250 300 కొట్టేసింటారు. నేను ఎలా ప్లాన్ చేసుకుంటా అంటే కొంచెం దగ్గరగా ఉన్నవి ప్లాన్ చేసుకుంటా. వచ్చిన ప్రమోషన్స్ లో కాస్త ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 10 కిలోమీటర్స్ ఇది కవర్ చేసేయచ్చు, ఈ రెండు ఒక రోజు పెట్టుకోవచ్చు, అలా ప్లాన్ చేసుకుని షూట్ చేసుకుంటాను. ఓకే, ఆ రకంగా బట్టి గోయింగ్ ఆన్. అంటే ఇప్పుడు యావరేజ్ గా ఒక 2 ఇన్ ఏ డే 2 to 3 ఇంచుమించు డైలీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ ఇంటర్వ్యూకి రాకుండానంటే ఇంకా ఏ బ్రాండ్ ప్రమోషన్ ఎక్కడ ఉంటాయి కదా. ఓకే, నైస్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అనేటప్పటికి ఖచ్చితంగా అమ్మాయిల ఫాలోయింగ్ అనేది కూడా బాగానే ఉంటుంది కదా? ఏమో నాకైతే అంత లేదనుకుంటున్నాను. ఎందుకు మ్యారీడ్? మ్యారీడ్. లవ్ మ్యారేజా ఇంతకు? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మరి అరేంజ్ మ్యారేజ్ అయినప్పుడు సో ఇంట్లో చెల్లెమ్మ వాళ్ళు కూడా అనుకుని ఉంటారు కదా, అంటే మా ఆయన ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా ప్రమోట్ చేస్తున్నారని. ఎప్పుడైనా వాళ్ళ సైడ్ నుంచి మిక్స్డ్ ఏమో, అంటే వాళ్ళ సైడ్ నుంచి మిక్స్డ్ ఒపీనియన్ కానీ, ఎందుకు చేస్తున్నావు, ఏదో జాబ్ చేసుకొని ఇట్లా ఎప్పుడు రాలేదా? సో యాక్చువల్గా నేను స్టార్ట్ చేసి పార్ట్ టైం, అందరిలాగే పార్ట్ టైం స్టార్ట్ చేశాను, ఏదో వెళ్తుంది. అండ్ రాను ప్రమోషన్స్ ఎక్కువైపోయాయి. నాకు వర్క్ మీద చేస్తుంటే నాకు శాలరీ కన్నా అది ఇక్కడ మిస్ అయిపోయేది ఎక్కువ వస్తుంది. సో అండ్ నాతో ప్యారలల్గా తనతో నాకు కొంచెం బెటర్ రీచ్ వస్తుంది, ఇది బాగానే ఉంది అన్నప్పుడు మా వైఫ్ని కూడా తీసుకొచ్చా దీంట్లోకి. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యామిలీయా ఏంటి? సో తను కూడా స్టార్ట్ చేసింది. తనకి నెమ్మదిగా ప్రమోషన్స్ రావడం స్టార్ట్ అయింది. నేను ఎలాగో వెళ్తాను షూట్కి, సో తను కూడా వస్తుంది నాతో పాటు. సో తను కూడా నాతో పాటు షూట్ చేసుకుని తను పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. తనకి కొంచెం బెటర్ రీచ్ వచ్చింది. సో అలాగా ఇప్పుడు ఏమైనా షూట్స్ ఉంటే వీలైతే ఇద్దరం వెళ్ళిపోతాం, రెస్టారెంట్స్ అవి అయితే ఇద్దరం వెళ్ళిపోతాం. లేదంటే ఇంకా నేనే మ్యాక్సిమం, నాతో తిరగలేరు ఎవరు, రోజుకి 120 కిలోమీటర్స్ తిరిగి షూట్ చేయాలంటే. సో మ్యాక్సిమం ఏదైనా కాస్త రిలాక్స్గా వెళ్ళాలి అంటే అలాంటి వాటికి తనని తీసుకెళ్తున్నాను, లేదా తన షూట్స్ తనుకుంటాయి. సరిపోయారు, భర్తకు తగ్గ భార్య అన్నట్టు. ఆవిడ కూడా మీరు ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ చేసి అంటే బాగుంది భయ్య. పిల్లలు ఇంకా లేరు, వాళ్ళని కూడా ఫ్యూచర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వాళ్ళని నెమ్మదిగా తీసుకొచ్చేస్తాను. మీ ప్రొఫైల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీ ప్రమోషన్లలో లేడీస్, ఉమెన్స్ కి సంబంధించినట్టు కూడా మీరు ప్రమోట్ చేస్తూ, ఈ ఆలోచన ఎలా వచ్చింది? సో యాక్చువల్గా కొంచెం ఫస్ట్ ప్రమోషన్ కొంచెం ఆలోచించా. ఇప్పుడు నేను అమ్మాయిల కంటెంట్ ఎప్పుడు చూడలే, వాటి మీద నాకు ఐడియా కూడా లేదు. ఇప్పుడు ఇది చేయడం అవసరమా లేదా అని ఒకసారి ట్రై చేద్దాం. అమ్మాయిలు ఎక్కువగా ఈ జ్యువెలరీ శారీస్ ఇవి చేస్తున్నారు కదా, ఒకసారి ఒక చిన్న ట్రై చేద్దాము, వర్కౌట్ అవ్వకపోతే వదిలేద్దామని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశాను. అండ్ పేమెంట్ కూడా కొంచెం ఎక్కువ అడిగితే వాళ్ళు ఓకే అన్నారు. ఇదేదో బాగానే ఉంది, ఫీమేల్ కంటెంట్ కూడా కొంచెం బాగానే వస్తుంది రెస్పాన్స్ అని చెప్పేసి, ఒక పేమెంట్ అయితే బాగానే వస్తుంది, రీచ్ ఎలా వస్తుంది లేదో తర్వాత చూద్దామని చేశాను. అండ్ చెప్పాలంటే అప్పుడు నేను ఉమెన్ కంటెంట్ స్టార్ట్ చేయకముందు 25% ఉమెన్, 75% మెన్ ఉండేవారు. ఇప్పుడు నా ప్రొఫైల్ చూస్తే 45% ఉమెన్, 65% సో 55% మెన్ అయిపోయారు. సో ఓకే, ఉమెన్ కంటెంట్ కూడా నాది బాగానే చూస్తున్నారు, ఉమెన్ ఫాలోవర్స్ కూడా వచ్చారు. ఓకే, బాగానే ఉందని ఇంకా కంటిన్యూ చేసేస్తున్నారు. యాక్చువల్గా మీరు ప్రమోట్ చేస్తూ ఉంటే అంటే ఉమెన్స్ కి సంబంధించిన జ్యువెలరీ కానీ శారీ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, అమ్మాయిలు వచ్చి కొనుక్కొని వెళ్తారు, షాప్ లో శారీస్ చూపించే వాళ్ళు ఎవరు? కదా, జ్యువెలరీ చూపించే వాళ్ళు ఎవరు? మాక్సిమం అబ్బాయిలే. సో ఆ రకంగా మీరు కూడా వెళ్తున్నారని అనిపించింది తెలుసా? ఏమో కొన్ని షాప్స్ లో అక్కడ స్టాఫే అనుకున్నారేమో, నాకేం తెలుసు. కానీ దిస్ వాస్ అనే జెంటిల్ మూవ్. ఏంటంటే మీరు అనుకున్న అంటే యూజువల్గా ఇదే చూస్తారు అని అనుకున్న దానికి అమ్మాయిలు ప్రమోట్ చేసేది అది అబ్బాయిలు చేస్తే ఎలా ఉంటుంది, యూ స్టార్టెడ్ దట్ వాస్ వెరీ నైస్. కొంచెం డిఫరెంట్ గా కొంచెం కంటెంట్ మరీ డీప్ గా వెళ్తుంది ఉమెన్కి, అది మటుకు బాబు అంత డీప్ గా నేను చేయలేను అని. ఇప్పుడు శారీస్ అంటే ఓకే,
ఇప్పుడు వేరే బ్లౌజెస్ ఇంకా వేరే అదంటే మరి కష్టం కదా. అందుకని అవి మటుకు యాక్చువల్గా ఓకే, అలాంటివి వచ్చిందంటే ఎలా చేస్తారు మీరు? అంటే మాక్సిమం ఇవి చేయలేను అని చెప్పేస్తాను. ఓకే, లేదు అది ఇది అంటే సరే అండి ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా తర్వాత చేస్తానని చెప్పేసి. అలాంటివి కూడా ప్రమోషన్కి వస్తున్నాయా? వస్తున్నాయి. అంటే ఇప్పుడు అవి ఈవెన్ మీరు చూస్తే అవి మీరు చాలా శారీస్ కన్నా అవే ఎక్స్పెన్సివ్. అవి ఓకే, బ్లౌజెస్ ఆ వర్క్ ఏవేవో చేయించుకుంటారు, అవి చాలా ఎక్స్పెన్సివ్. దానికి అడిగిన డబ్బులు కూడా బాగానే ఇస్తారు. అయితే తొందరలో మీ దగ్గర నుంచి సో ఉమెన్స్ కి సంబంధించిన బ్లౌజెస్ రాదు రాదు. ఓకే, అంటే మంచి ఫ్యాన్సీ అమౌంట్ ఇస్తున్నారు. సో అలాంటప్పుడు ఇంకా ప్రమోట్ చేయడం లేదని కొన్నిటికి మరీ దాటి వెళ్ళిపోలేమేమో అనిపిస్తుంది. సో దాని గురించి కొంచెం ఆగుతానంతే. అంటే నేను కంఫర్టబుల్ కాదు బేసిక్గా, ఆ టాపిక్ నేను అంత కంఫర్టబుల్ కాదు. శారీస్ అంటే ఓకే, మా అమ్మకి కొన్నానో వైఫ్కి కొన్నానో గర్ల్ ఫ్రెండ్ కొన్నానో ఏదో పెట్టి చూపిస్తాం. ఇవి ఎలాగన్నా సరే సింక్ అవ్వట్లేదు నా స్టైల్కి, అందుకే వదిలేసాను. ఓకే, ఇప్పటి వరకు మీరు ప్రమోట్ చేసిన బ్రాండ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఎక్కువగా రెస్టారెంట్స్ ఏనా లేకపోతే ఏది ఎక్కువ ప్రమోట్ చేశారు? ఎక్కువ రెస్టారెంట్స్ తోటి స్టార్ట్ అయ్యాయి అండ్ ఫ్యూ అదర్ బిజినెసెస్ కూడా. ఇప్పుడు 50-50 అనుకోవచ్చు. ఇప్పుడు రెస్టారెంట్స్ తగ్గాయి, ఇప్పుడు బిజినెసెస్ కొంచెం పెరిగాయి. ఓకే, రెస్టారెంట్స్ విషయానికి ఒకటి అడుగుదాం అనుకుంటా, ఎందుకు ఎక్కువగా ఫుడ్ బిజినెసెస్ అనేది కూడా రెస్టారెంట్స్ ఫెయిల్ అవుతాడానికి కారణం ఏంటి? సో నేను బేసిక్గా చాలా మంది ఓనర్స్తో మాట్లాడతాను అండ్ ఓన్లీ రెస్టారెంట్స్ అని కాదు బిజినెసెస్ కూడా చాలా మాట్లాడతాను ఓనర్స్ తోటి. సో కొంతమంది చెప్తారు, సో బ్రో బిజినెస్ చాలా డల్గా ఉంది, సో దీనికి మీరే హెల్ప్ చేయాలి అన్నట్టు చాలా రిక్వెస్ట్ చేస్తారు. అది నిజంగా మేము చాలా అలా చెప్పినప్పుడు మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా యూనిక్గా ట్రై చేస్తాము. కానీ రీజన్ నేను మాట్లాడిన ఓనర్స్ బట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఓనర్కి సమ్ అదర్ ఏదో బిజినెస్ ఉంటుంది, లేకపోతే ఓనర్ యూఎస్లో ఉంటారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ అంత ప్రాపర్గా ఉండరు. అంటే లైక్ ఇది ఒక సెకండరీ బిజినెస్ గా వాళ్ళు పెట్టడం అనేది సెకండరీ బిజినెస్ కింద పెట్టుకుని ఇక్కడ వాళ్ళు ఉండరు, ఓనర్ ఉండడు, కంప్లీట్ హ్యాండిల్ చేసేది సమ్ అదర్ ఇంకొక ఎంప్లాయీ ఎవరో హ్యాండిల్ చేస్తారు. సో ఆ ఎంప్లాయీ ఇది నా బిజినెస్ అన్న ఇంట్రెస్ట్ ఉండదు. మీరు ఎంత పే చేసినా సరే ఇది నా బిజినెస్, ఇది పైకి లేపాలన్న కాన్సెప్ట్ ఉండదు. రోజు ఆఫీస్కి వచ్చామా, డబ్బులు తీసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టే ఉంటుంది. సో అదొకటి మెయిన్ రీజన్. ఓనర్ ఎప్పుడైతే మానిటరింగ్ తగ్గుతుందో బిజినెస్ మీద, అదొకటి ఫెయిల్యూర్ అనిపిస్తుంది. అండ్ ఈ రెస్టారెంట్స్కి వచ్చేసరికి షెఫ్స్. సో ఇనీషియల్గా ఒక షెఫ్ ఉంటారు, దాంతో బిజినెస్ బాగానే ఉన్నది అనే నమ్మకంతో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ అయిన తర్వాత షెఫ్కి అర్థమైపోద్ది ఈ బిజినెస్ నా మీదే రన్ అవుతుంది అని చెప్పేసి ఆ మాస్టర్ షెఫ్ అక్కడ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేస్తాడంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తాడు. శాలరీ వెంటనే పెంచమని, ఎక్కువ డబ్బులు కావాలని అలా డిమాండ్ చేస్తాడు. సో ఏ బిజినెస్ కన్నా కొంచెం కష్టం అవుతుంది అంత ఫాస్ట్గా హైక్స్ ఇవ్వాలంటే. సో అక్కడి నుంచి ఇష్యూ స్టార్ట్ అవుతుంది. సో అది సో నాకు అనిపించేది ఏంటంటే, బిజినెస్ అంటే స్టార్ట్ చేస్తే ఓనర్ అక్కడ ఉండాలి అండ్ ఓన్లీ ఒక్క షెఫ్ మీద డిపెండ్ అయ్యి రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఓకే, మెయిన్ అది చూసుకోవాలి. అది ఎందుకంటే టేస్ట్ మారిందంటే ఇక్కడ కస్టమర్స్ తగ్గిపోతారు. మీరు ప్రమోట్ చేసినందుకు మీ కామెంట్స్ రివ్యూస్ అనేది కూడా వస్తూ ఉంటాయి. అవును, ఇది కూడా మేము కూడా పడాలి. ఓకే, అంటే ఫేక్ రివ్యూస్ ఫేక్ ప్రమోషన్స్ చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఫేక్ రివ్యూస్ ఫేక్ ప్రమోషన్స్ ఎప్పుడు అంటే చేయలేదు. ఓకే, నాకు నచ్చకపోతే చెప్పేసి బాస్ మీ బిజినెస్కి నాకు వర్కౌట్ అవ్వదు, నేను చేయనని చెప్పేసి వచ్చిన రెస్టారెంట్స్ అరౌండ్ ఒక 10-15 ఉన్నాయి. 10-15 వాళ్ళు లేదు బ్రో ప్లీజ్ చేయండి అన్నా సరే నేను మళ్ళీ ఇంకా అక్కడ మళ్ళీ వాళ్ళతో డిస్కషన్ పెట్టుకోలేక ఈ రోజు నా మూడ్ బాగాలేదు లేదా సమ్ ఏదో బాగాలేదు, నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయిన రెస్టారెంట్స్ ఒక 10-15 ఉన్నాయి. అండ్ చెప్పకుండా వాళ్ళు బిజీలో ఉన్నప్పుడు బయటకు వచ్చేసాను చాలా ఉన్నాయి. అది దాని తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే లేదండి మళ్ళీ వస్తాను, ఏదో ఎమర్జెన్సీ వచ్చిందని చెప్పేసి నెమ్మదిగా ఇంకా అలా సాఫ్ట్గా ఏదో చెప్పేసి వచ్చేస్తుంటాను. ఓకే, అంటే మీ ప్రొఫైల్ మొత్తం మీద నాకైతే యూనిక్గా అనిపించిన కాన్సెప్ట్ ఏంటంటే పర్ఫ్యూమ్ రివ్యూ.
ఆ పర్ఫ్యూమ్ రివ్యూ చేస్తున్న వాళ్ళు ఇప్పటివరకైతే నేను చూడలేదు. ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ విషయానికి వచ్చినా కానీ అన్న అమ్మాయిలంటే యాడ్లలో అబ్బా భలే ఉంది అని అనుకునేది మేము చూసాం తప్ప. సో దాని గురించి చెప్పండి, ఇది రివ్యూ చేయాలని ఎలా స్టార్ట్ చేశారు, ఎలా అనుకున్నారు? బేసిక్గా నాకు పర్ఫ్యూమ్స్ అవి కొంచెం బాగా ఇంట్రెస్ట్. ఎప్పటి నుంచో ఇంకా పర్ఫ్యూమ్స్ కొత్తగా ఏ ఫ్రాగ్రెన్స్ వచ్చినా వాడడం మొదలు పెట్టాను. అండ్ దాని మీద కొంచెం నాలెడ్జ్ కూడా తెచ్చుకున్నాను. సో నా దగ్గర ఉన్న పర్ఫ్యూమ్ కలెక్షన్ అప్పుడప్పుడు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ దాని నుంచి ఇంకా కొన్ని బ్రాండ్స్ వచ్చాయి. సో ఈడిపి అంటే ఏంటి అంటే, ఈడిపి అంటే అది కొంత ఒక 4 hours 8 hours ఆ స్మెల్ ఉంటుంది. మీకు పెర్ఫ్యూమ్ కింద ఈడిపి అని రాసి ఉంటుంది. బ్రాండ్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఉంటే పర్ఫ్యూమ్ అని ఉంటుంది, దాని కింద లేదా ఈడిపి అని ఉంటుంది. సో ఈడిపి అంటే మీకు 4 to 8 hours ఉంటుంది. పర్ఫ్యూమ్ అంటే 24 hours వరకు మీకు ఆ స్మెల్ ఉంటుంది. అలాంటివి కొన్ని తెలుసుకోవడం, ఆయిల్స్ ఏం వాడతారని చెప్పడం. మీరు చూస్తే మీకు ఎక్కడైనా పెర్ఫ్యూమ్ మీరు ట్రై చేస్తారంటే వాళ్ళు ఇలా స్ప్రే చేసి కొంచెంసేపు ఇలా అని అప్పుడు మిమ్మల్ని స్మెల్ చేయమంటారు. అలాంటి పెర్ఫ్యూమ్స్ మీకు చాలా హార్మ్ఫుల్ యాక్చువల్గా. రియల్లీ? సో అదేంటంటే వాళ్ళు హై కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మీరు స్ప్రే చేసిన వెంటనే మీరు పీలిస్తే ఆ కెమికల్ మీకు నోట్లోకి స్మెల్ ముక్కులోంచి వెళ్ళిపోతుంది. సో విచ్ ఇస్ డేంజరస్. సో వాళ్ళు కొంతసేపు ఇలా అన్న తర్వాత అప్పుడు దాని యాక్చువల్ ఫ్రాగ్రెన్స్ బయటకు వస్తుంది. అప్పుడు మీకు స్మెల్ చేయడం. మీరు ఏది పెర్ఫ్యూమ్ అయితే మీరు ఇలా స్ప్రే చేయగానే మీరు స్మెల్ పీల్చి ఓకే బాగుంది అని అనగలరు, అది జెన్యూన్ ఆయిల్స్ తోటి న్యాచురల్గా ప్రిపేర్ చేసింది. మీరు ఏదైతే ఇలా స్ప్రే చేసిన వెంటనే ఇంకా గుప్పమని మీరు కెమికల్ స్మెల్ లాగా వచ్చిందో అది మీకు అంత మంచిది కాదు అని. ఓకే, అంటే పర్ఫ్యూమ్స్ గురించి మీకు మంచి నాలెడ్జ్ ఉంది కదా. సో వీఆర్ హైదరాబాదీస్, మరి చార్మినార్ దగ్గర దొరికే అత్తర్ కానీ ఆడ దొరికే సెంట్స్ కానీ బాగా ఫేమస్. ఎవరు పోయినా కానీ ఖచ్చితంగా కూడా పట్టుకొని వచ్చుకోవాలి. సో ఆ ఫ్రేగ్రెన్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి రీజన్ ఏంటి? దాంట్లో వాడే ఆయిల్స్. మీకు అందులో పెర్ఫ్యూమ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీకు అది స్మెల్ ఎక్కువసేపు వస్తుంది. ఈ అంటే మీకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దాన్నే పర్ఫ్యూమ్తో కంపేర్ చేయాలంటే మీకు బ్రాండ్ కింద పర్ఫ్యూమ్ అని ఒక్కటే రాసి ఉంటే అందులో లైక్ 60 to 70% పర్ఫ్యూమ్ ఉంది. మిగతాది సమ్ వాటర్ కానీ కెమికల్స్ కానీ వేరే ఏదైనా ఉన్నది అని అనుకోవచ్చు. ఇక ఈ ఈడిపి అని ఉంటుంది. ఈడిపి అని ఉంటే ఒక 40% ఆయిల్ ఉంటుంది. మీరు అక్కడ అత్తర్స్ కొనేది మటుకు మీకు 70 to 80% పర్ఫ్యూమ్ ఉంటుంది. సో అవి మీకు అందుకని మీకు అంత ఎక్కువసేపు స్మెల్ వస్తాయి. వాష్ చేసిన తర్వాత కూడా స్మెల్ వస్తాయి. ఓకే ఓకే, నైస్ బ్రో. ఏ పర్ఫ్యూమ్స్ మీద ఇంత నాలెడ్జ్ ఉంటుందని మాత్రం వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. చాలా మంది తెలియదు. అండ్ ఇప్పుడు మనం కొంచెం దాని మీద నాలెడ్జ్ పెంచుకోవడం కూడా కొంచెం అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్లో పర్ఫ్యూమ్స్ అనేది చాలా ఎక్కువ వాడుతున్నారు అందరూ. సో మనం హెల్త్ గురించి కూడా కొంచెం ఏది ఆ డీమార్ట్కి వెళ్ళామా 1+1లో ఏది నచ్చిందో అది తీసామా స్ప్రే చేసామా అన్నట్టు ఉంటుంది. సో ఇది కూడా కొంచెం ఆలోచించుకోవాలని నా ఇంటెన్షన్ అది. ఓకే, అండ్ ప్రతి ఒక్క జనరేషన్ కి సో ఒక్కొక్క ట్రెండ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో యూజువల్ గా చూసుకుంటే 2010 ఆ టైంలో అబ్జర్వ్ చేసుకుంటుంటే ఆ టైంలో ఫోన్స్ కొత్తగా వస్తూ ఉన్నాయి. అట్లా తీసే ఫ్లిప్ మోడల్స్ అయ్యే కొత్తగా అనుకున్నాయి, అట్లా ఉండేవాళ్ళం. ఇంటర్నెట్ అంటే అబ్బో ఇంటర్నెట్ ఉండేదా అని అనుకున్నాం. దెన్ లేటర్ ట్రెండ్ ఇస్ చేంజ్. ఆఫ్టర్ కరోనా ఇప్పుడు ట్రెండ్ అనేది కూడా సో కంప్లీట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఇట్లా అన్ని చూస్తాం. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? సో నెక్స్ట్ అనేది మేబీ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ట్రెండ్ అయితే ఎప్పటికీ ఉంటుంది. నాకు తెలిసి ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది నెక్స్ట్ ఒక 10-15 years వరకు బాగానే ఉంటుంది. బట్ ప్లాట్ఫామ్ మారచ్చు. లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ప్రమోషన్స్ అవుతున్నాయి. లైక్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ అనేది ప్లాట్ఫామ్, అక్కడ ఇప్పుడు ప్రమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ యూట్యూబ్ నెక్స్ట్ అవుతున్నాయి. సో రేపు పొద్దున ఇంకో సోషల్ మీడియా అది వస్తే ఇంకో ప్లాట్ఫామ్ ఏదన్నా, ఇప్పుడు థ్రెడ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ ఉన్నది కదా, సో అది ట్రెండింగ్లోకి రావచ్చు. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అటు షిఫ్ట్ అవుతారు తప్ప ఇన్ఫ్లుయెన్సర్స్కి జనాలకి బ్రాండ్స్కి ఎప్పుడు ఒక లింక్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు యాడ్స్ ఉండేవి. యాడ్స్ మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇప్పటికీ యాడ్స్ రన్ అవుతున్నాయి కదా, ఇప్పటికీ రెవెన్యూ వస్తుంది. ప్లాట్ఫామ్ మారింది అంతే. ఓకే, అరే ఆనంద్ బ్రో, మీ ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ గురించి మనం బోల్డ్ అని మాట్లాడుకున్నాము. సో మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ అయితే ప్రస్తుతానికి ఏమనుకోలే. ప్రస్తుతానికైతే నా అదృష్టం కొద్దీ చాలా బిజినెస్ ఓనర్స్ తోటి మాట్లాడుతున్నాను కాబట్టి చాలా బిజినెసెస్ మీద ఐడియా వచ్చింది. రేపు పొద్దున్న ఇంకా చాలు ఇన్ఫ్లుయెన్సర్ది అని అంటే అప్పుడు నేను చూసిన బిజినెసెస్లో ఏదన్నా
ఓకే నేనైతే ఇది హ్యాండిల్ చేయగలను అని అనిపిస్తే అదేమన్నా స్టార్ట్ చేస్తాను అంతే. ప్రెసెంట్ ఇప్పుడున్న ట్రెండ్లో ఏ బిజినెస్ బాగుంది? బిజినెస్ అంటే దానికి మళ్ళీ ఉంది కాన్సెప్ట్. ఇప్పుడు ఒక ఫుడ్ బిజినెస్ ఉన్నది అనుకోండి, ఇప్పుడు ఒక సపోజ్ ఒక టిఫిన్ సెంటర్ ఉంది, బాగుంది, బాగా నడుస్తుంది. అది నడుస్తుంది కదా అని ఆ పక్కనే నేను ఇంకో టిఫిన్ సెంటర్ పెట్టాను అనుకోండి, నాది నడవదు. ప్రాక్టికల్గా అయితే నాది నడవదు. ఎందుకు? ఆల్రెడీ అక్కడ ఒక పాపులర్ టిఫిన్ సెంటర్ ఉంది, జనాలు అందరూ దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు నేను ఆ పక్కన పెట్టిన అందరూ దానికి అలవాటు అయిపోయారు కాబట్టి నా దగ్గర రారు. అన్లెస్ అంటిల్ నా దగ్గర సంథింగ్ యూనిక్ ఉంటే తప్ప. వాళ్ళు అక్కడికన్నా టేస్ట్ బాగుండాలి, లేదా అక్కడికన్నా బెటర్ ప్రైస్కి నేను ఇవ్వాలి, అప్పుడు తప్ప అక్కడ వాళ్ళు నా దగ్గర రారు. మహా అయితే ట్రై చేయడానికి ఒక వారం రోజులు వస్తారు, నచ్చలేదంటే మళ్ళీ ఆ పాత రెస్టారెంట్కి వెళ్ళిపోతారు. సో అదొకటి. అలాంటివి అయితే ఒక్కొస్తే చూసుకోవాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే, అందుకే చెప్తున్నా. అండ్ మనం పెట్టే బిజినెస్కి ఏ ప్లేస్లో పెడుతున్నాం అక్కడ ఎంత డిమాండ్ ఉన్నది. ఇప్పుడు ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ని తీసుకొచ్చి మంచి కాలేజెస్ ఉన్న ఆ ప్లేస్లో పెడతాను అంటే కుదరదు, వర్కౌట్ అవ్వదు. అండ్ కాలేజ్ ఉన్న ప్లేసెస్లో ఏం పెట్టాలి? క్విక్ బైట్స్ పెట్టాలి. ఏమైనా ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, మ్యాగీ, ఇలా ఈ టైప్ ఫుడ్స్ అయితే వెళ్తాయి. అక్కడ ఫైన్ డైనింగ్ పెడితే ఎవరు వచ్చి తినరు. సో అది మనం పెట్టే ప్లేస్ కూడా ఇంపార్టెంట్. అక్కడ ఉండే కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు, ఏ టైప్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు, అక్కడ కాంపిటేటర్స్ ఎవరు, ఇవి చూసుకుని స్టార్ట్ చేయాలని నా ఒపీనియన్. నైస్ బ్రో. అండ్ మీరు ఒక యూనిక్ థింగ్తో కూడా మీరు అయితే ముందుకెళ్తున్నారు, డిఫరెంట్ కాన్సెప్ట్తో. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఒక బ్రాండ్ ప్రమోట్ చేసుకునే టైంలో నాకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేసి వెళ్తూ ఉన్నారు. అండ్ నాకు కూడా iDream లాంటి ఒక మంచి ప్లాట్ఫామ్లో నా ఇంటర్వ్యూ వస్తుందంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నాను ఫ్యూ డేస్ నుంచి. అండ్ మీ కంటెంట్ కూడా నచ్చి మీరు చాణక్య అని చెప్పగానే నేను నాకు ఓకే అని చెప్పేసాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత అయితే 3 ప్రమోషన్లు 6 కొలాబ్లతో హ్యాపీగా ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ. 1,60,000 మంది ఫాలోవర్లు కాస్త 4 లక్షలు 5 లక్షలు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ.